Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 60. వద్దు వద్దు అంటుంటే లాంగ్ డ్రైవ్ అంటూ తీసుకొచ్చి రెస్టారెంట్కి తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు, కార్ కదలడానికి కూడా వీలు లేకుండా వర్షం పడింది అంటూ దీక్షిత అరుస్తున్నా కూడా విరాట్ ఆమె మాటలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు విడిపోయే ముందు కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే బస్ స్టాప్ కూడా సేమ్ అదే కావడంతో విరాట్ అదే ఆలోచిస్తూ దీక్షిత మాటలు పట్టించుకోలేదు. ఈలోపు వచ్చిన బస్సెస్, ఆటోస్లో అష్టకష్టాలు పడుతూ మిగిలిన జనాలందరూ ఆ బస్ స్టాప్ ఖాళీ చేస్తే కార్ అక్కడ వదిలేసి వెళ్ళలేక అక్కడే ఉన్నాడు దీక్షితతో సహా విరాట్. అంతలో పక్కనే ఉన్న టీ కొట్టు ముసలావిడ విరాట్ వాళ్ళని గుర్తుపట్టి, బాబు బావున్నారా, మళ్ళీ ఇన్నాళ్లకి పోయినసారి కనిపించినట్టే కనిపించారు అని అనగానే విరాట్ కంగారు పడుతూ చూడగానే దీక్షిత అయోమయంగా చూస్తూ, నేను నీకు తెలుసా బామ్మ అని అడిగింది. ఎందుకు తెలియదు తల్లి అని అంటున్న ముసలావిడ మాటలకి అడ్డుపడుతూ, మనం వెళ్దాం పద, లేదంటే ఇక్కడే లేట్ అవుతుందని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. కానీ ఇంజన్లోకి వాటర్ కింద నుంచి వెళ్ళిపోయి అస్సలు కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో చిరాకొచ్చి కార్ స్టీరింగ్ మీద గట్టిగా కొడితే, దాని మీద ఎందుకు కోపం చూపిస్తావు, ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం, నీళ్లు పోతే కార్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు అంటూ దిగి బస్ స్టాప్లోకి వెళ్ళింది. ఇక తప్పక విరాట్ కూడా వెళ్ళాడు. ఎంతసేపటికి వర్షం ఆగి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అప్పటికే బాగా లేట్ అవుతుండేసరికి, నాకు ఆకలి అవుతుంది విరాట్ అని దీక్షిత అడిగేసరికి, తను తీసుకొచ్చుకున్న ఇన్ని రోజుల్లో ఆమె మొదటిసారి ఆకలి అవుతుందని తనని అడగడంతో టీ కొట్టు ముసలావిడని చూస్తూ, పకోడీ బజ్జీ లాంటివి ఏమైనా చేయగలవా బామ్మ అని అడిగితే, లేదు బాబు, నేను టీ బన్నులు మాత్రమే అమ్ముతాను. పకోడీ బజ్జీ వేయడం వచ్చినా వాటికి కావాల్సిన వస్తువులు నా దగ్గర లేవు. ఈ వర్షంలో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కూడా లేదని చెప్పడంతో సరే టీ బన్ను ఇవ్వమని ఇద్దరికీ తీసుకుని అక్కడే తిన్నారు. బాబు, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పదండి నా గుడిసెకి వెళ్దామని ఆవిడ అనగానే టైం చూస్తే మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. వర్షం జోరుగా పడుతోంది. వర్షంలో తడిచి అంతసేపు నిలబడేసరికి కాళ్ళు కూడా పీకుతూ ఉంటే కాసేపు గుడిసెలో వెచ్చగా కూర్చుందామని తప్పక ఆవిడ గుడిసె దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ దారంతా ఎక్కడో చూసినట్టుగా అనిపించింది దీక్షితకి. ఏవేవో నీడలు కనిపిస్తూ ఉంటే ఆగిపోయి విరాట్ చేతిని పట్టుకోవడంతో ఏమైందని అడిగేసరికి ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి అనగానే విరాట్ షాక్ అయ్యాడు. ఇంతలో పెద్ద ఉరుము రావడంతో విరాట్ని దీక్షిత గట్టిగా కౌగిలించుకోవడమే కాకుండా వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో వర్షంలో అంతసేపు తడిచేసరికి స్పృహ తప్పినట్టుంది బాబు, లోపలికి తీసుకురా, నేను పొడి బట్టలు ఇస్తానని అంటూ లోపలికి వెళ్ళాక తుడుచుకోవడానికి తువ్వాలు ఇవ్వడంతో దీక్షితని పూర్తిగా తుడిచి దీక్ష దీక్ష అంటూ ఆమె బుగ్గల మీద తట్టి లేపడానికి ప్రయత్నిస్తే పావుగంటకి స్పృహలోకి వచ్చింది. విరాట్ రిలీఫ్ ఫీల్ అవుతూ దీక్ష ఆర్ యూ ఓకే అని అడుగుతుంటే విరాట్ అని ఆమె ఆశ్చర్యంగా పిలవడంతో విరాట్ అయోమయంగా చూశాడు. ఆ వారం రోజులు ఎటు వెళ్ళిపోయావు విరాట్, మీ అమ్మగారు నాతో ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసా అని దీక్షిత కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే విరాట్ ఒక్కసారిగా షాక్ అయ్యి, దీక్ష నీకు గతం గుర్తొచ్చిందా అని అడగగానే దీక్షిత కన్ఫ్యూజ్ అవుతూ చూసి ఆ వెంటనే ఇంతకటి వరకు జరిగినవన్నీ తలుచుకొని విరాట్ వైపు కళ్ళు తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భావానికి విరాట్ కరిగిపోతూ బేబీ అని కన్నీళ్లతో కౌగిలించుకుని, ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ సో మచ్, నాకెంత సంతోషంగా ఉందో నువ్వు ఊహించలేవు అంటూ గట్టిగా కౌగిలించుకోవడంతో దీక్షిత కూడా విరాట్ని కౌగిలించుకుంది. ప్రీతి కర్ణ అకాడమీకి రావడంతో ఆమెని చూస్తూనే ఆమె తన ఛాంబర్లోకొచ్చాక కర్ణ సీరియస్‌గా చూస్తూ ఉంటే, ఐ లవ్ యూ కర్ణ అని చెప్పడంతో కర్ణ కొంచెం షాక్ అయినా ఆ ఎక్స్‌ప్రెషన్ తెలియకుండా
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు. దక్ష మీద ఉన్న కోపంతో అయినా తనకి ఓకే చెప్తాడు అనుకుని ప్రపోజ్ చేయడానికి అకాడమీకి వస్తే మొత్తం రివర్స్ అయిపోవడంతో ప్రీతి మాత్రం ఓటమిని ఒప్పుకోకుండా పదే పదే అదే మాట చెబుతుంటే షట్ అప్ అండ్ గెట్ అవుట్, నా దగ్గరకు వచ్చి గేమ్స్ ప్లే చేయకు అని అన్నాడు కోపంగా. మరి ఆ పల్లెటూరి దాన్ని ఎలా లవ్ చేశావు? అది ఏం గేమ్స్ ప్లే చేయకుండానే లవ్ చేశావా? నా దగ్గర స్టోరీస్ చెప్పకు కదా. యు ఆర్ లయింగ్ అన్న ప్రీతిని కోపంగా చూస్తూ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనగానే వెళ్ళను. ఏం చేస్తావు అని అడిగింది. నీకు తనకి చాలా డిఫరెన్స్ ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టేటస్ టు టాక్ అబౌట్ మై లవ్ అండ్ హర్ అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళి గేట్ బయటకి తీసుకెళ్ళి ఇంకొకసారి అది ఈ గేట్ దగ్గరకు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. డోర్ నాక్ చేసిన సౌండ్కి తలెత్తకుండానే కమిన్ అన్నాడు కర్ణ. డోర్ ఓపెన్ శబ్దం, ఆ వెంటనే చిరు అందెల సవ్వడి వినిపించడంతో మెల్లగా తలెత్తి చూస్తే మోకాళ్ల వరకు ఉన్న బ్లాక్ అనార్కలి కింద వైట్ లెగ్గింగ్, పైన వైట్ చున్నీ, పొడవాటి జడ ముందుకు వేసి కంగారుగా లోపలికి వస్తున్న దక్ష కనిపించడంతో రిలాక్స్గా రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకుని పేపర్ వెయిట్తో టేబుల్ మీద ఆడుతున్నాడు శాడిస్ట్ బాబు. గు గుడ్ మార్నింగ్ సార్ అని మాట మాట పోగు చేసుకుంటూ మాట్లాడుతున్న దక్షని సూటిగా చూస్తూ ఉంటే అతన్ని డీప్ స్టేర్స్ తన సోల్ టచ్ చేస్తూ ఉన్నట్టుగా అనిపించడంతో కంగారు పడుతూ అక్కడే నిలబడితే కమ్ హియర్ అన్నాడు. దాంతో ఒక్కసారిగా పెరిగిన గుండె వేగం తగ్గించుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ కర్ణ టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆమె ముందు ఒక ఫామ్ అలాగే ఇంకొక చార్ట్ పెట్టడంతో అయోమయంగా చూస్తుంటే ముందు అందులో సిగ్నేచర్ చెయ్యి అని సీరియస్గా చెప్పేసరికి నిన్నటి వరకు తనతో ఎంతో ప్రేమగా ఉన్న మనిషి అంత సీరియస్గా ఉంటే భరించలేకుండా ఉన్నా తప్పక సిగ్నేచర్ చేసి ఆ చార్ట్ చేతిలోకి తీసుకుంటే తన డైట్ గురించి అందులో ఉంది. ఆ చార్ట్ వైపు కర్ణ వైపు మార్చి మార్చి చూస్తుంటే ఇలా రా అన్నట్టుగా వేలు చూపించడంతో కంగారు పడుతూ తల అడ్డంగా ఊపేసరికి ఐఎమ్ యువర్ బాస్, యూ హ్యావ్ టు ఫాలో మై ఆర్డర్స్, ఇటు రా అని పిలిచేసరికి ఒక్కసారిగా చార్ట్ వదిలేసి అతని పక్కకి వెళ్ళి నిలబడితే తన టేబుల్ డ్రాలో ఉన్న టేప్ తీసి ముందు ఆమె వైపు చూస్తూ వెయిట్ చెక్ చేసుకో అనగానే ఆమె వెయిట్ చెక్ చేసుకుని వచ్చాక చెక్ చేసి నో, ఫిట్నెస్ ట్రైనర్కి ఉండాల్సిన ఏ క్వాలిటీ నీలో లేదు అనగానే అతని వైపు కన్ఫ్యూజ్ అవుతూ చూసింది. ఎవ్రీడే నేను నీ వెయిట్లో చేంజెస్ చెక్ చేస్తాను. ఆ చార్ట్లో ఉన్న డైట్ మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి. నో జంక్ ఫుడ్, నో ఐస్ క్రీమ్స్, నో పేస్ట్రీస్. రోజు రోజుకి 1 గ్రామ్ నువ్వు తగ్గుతూ రావాలి అని చెప్పి ఆ చార్ట్ తీసుకుని బయటకి చావు అన్నాడు. కావాలని 3 రోజులు కనిపించలేదు కాబట్టి నాతో ఈ కొద్దిసేపు మాట్లాడడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని తిట్టుకుంటూ ఆ మాట బయటకంటే తంతాడని అర్థమై ఆ చార్ట్ తీసుకుని బయటికి వెళ్తున్న ఆమెకి ప్రీతి ఎదురొచ్చింది కానీ ప్రీతిని ఒకసారి మాత్రమే చూడ్డంతో గుర్తుపట్టలేదు దక్ష. అంతలో ఏదో గుర్తొచ్చినట్టు అడగాల వద్దా అంటూ కర్ణ ఛాంబర్ వైపు టర్న్ అవ్వడంతో అసలే నిన్న కర్ణ తనని రిజెక్ట్ చేసిన కోపంలో ఉన్న ప్రీతి దక్ష వెళ్తూ ఉండడం చూసి కుర్చీ అడ్డు పెట్టడంతో కుర్చీ కాలు తగిలి దక్ష స్లిప్ అయ్యి అదే టైంకి బయటకు వచ్చిన కర్ణ మీద పడి ఇద్దరి లిప్స్ అటాచ్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయింది. కర్ణ అధరాలతో తన అధరాలు అనుకోకుండా ముడిపడ్డంతో కంగారు పడుతున్న దక్ష దూరం మాత్రం జరగాలి అనుకోలేదు. దాంతో కర్ణ దక్ష రెక్క పట్టుకొని పక్కన నిలబెట్టడంతో ఆమె మూతి వంకరపోతే ఎదురుగా నిలబడిన ప్రీతిని మళ్ళీ ఎందుకు తగలడ్డావన్నట్టుగా చూశాడు కర్ణ. ఏదో కడుపు మంట తట్టుకోలేక కుర్చీ అడ్డుపెట్టింది కానీ కర్ణ అదే టైంకి బయటకొస్తాడని ఊహించకపోవడంతో చేతులు నలుపుకుంటూ నిలబడింది. కర్ణ జరిగిందేంటో చూడకపోయినా ఊహించగలిగాడు. దక్ష వైపు తల తిప్పి చూడ్డంతో అంత సడన్గా అతను చూసేసరికి కంగారు పడుతూ దక్ష 2 అడుగులు వెనక్కి వేస్తే ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు,
పో అని చెప్పగానే అడవికి రారాజు ఆజ్ఞకి చెవులు తోక ముడుచుకొని పారిపోయిన కుందేలు పిల్లలాగా దక్షతో పాటు ఆగి సినిమా చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తే కర్ణ ప్రీతి వైపుకి అడుగులు వేశాడు. నాకు అర్థం కాదు, ఆయన గురించి తెలిసి కూడా ఎందుకు అందరూ నిద్రపోతున్న పులిని నిద్రలేపి మరీ రెచ్చగొడతారని రిసెప్షన్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి పక్కనున్న అమ్మాయితో అనేసరికి గోటితో పోయేదాన్ని ఇంతవరకు తీసుకొచ్చుకుంటేనే కదా ఎవరికైనా జీవితంలో అనుభవం వచ్చేది. కాకపోతే ఇక్కడ అనుభవం వస్తుంది కానీ జీవితం ఉండదని పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం మాత్రం ఏం చేస్తాం, మనం పని మానేసి ముచ్చట్లు చెప్పుకుంటున్నామని తెలిస్తే సార్ ఊరుకోడు. మన పని మనం చూసుకుందామని అంది ఆ పక్కన అమ్మాయి. ఐ ఐఎమ్ సారీ కర్ణ, నేను కావాలని చేయలేదని ప్రీతి అంటూ ఉంటేనే 2 అడుగుల్లో ఆమెని చేరి మొబైల్ బయటికి తీసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ కట్ చేసి ఆమెను చూస్తూ కలిసి చదివావు, పైగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని నిన్ను పోలీసులకి అప్పగించకుండా వదిలేస్తే ఇక్కడికొచ్చి నా మనిషికి కష్టం కలిగిస్తావా అని అన్నాడు కోపంగా. కర్ణ ఎంట్రన్స్ దగ్గర నిలబడిన సెక్యూరిటీ వైపు సీరియస్గా చూడడంతో వాళ్ళు పరిగెత్తుకొచ్చి మేము ఆవిడ్ని ఆపడానికి ట్రై చేశాం సార్, కానీ ఆవిడ వినిపించుకోలేదు అన్నారు వాళ్ళు. ఇంతలో పోలీసులు రావడంతో ప్రీతిని తీసుకువెళ్ళిపోమ్మని చెప్పాడు. కర్ణ స్టాప్ ఇట్, ఏం చేస్తున్నావు అన్న గొంతుకి చిరాకుగా ఎంట్రన్స్ వైపు చూసేసరికి ప్రీతి తండ్రి లోపలికి వస్తూ కనిపించడంతో విసుగ్గా చూస్తుంటే అతను కర్ణ వైపు చూస్తుంటే నువ్వు కన్నది కూతుర్ని కాదు, న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ఒక చిత్తు కాగితాన్ని అనగానే కర్ణ మాట్లాడే ముందు ఆలోచించు అన్నాడు ప్రీతి తండ్రి. అని ఇరిటేట్ అవుతున్నట్టుగా ఫేస్ పెట్టి ఐ హేట్ సౌండ్ పొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ మై ప్లేస్, ఇక్కడ నోరు తెరిచే ముందు థింక్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు పొగరుగా. ఆరున్నర అడుగుల కటౌట్, ఎప్పుడు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ డ్రెస్సింగ్ మాత్రమే ప్రిఫర్ చేసే అతని నేచర్కి ప్రతీక. బేస్ వాయిస్తో సీరియస్గా చెప్పడంతో ప్రీతి ఫాదర్ కూడా కంగారు పడుతుంటే డాడీ వెళ్ళిపోదాం పద డాడీ ప్లీజ్ ఇక్కడ వద్దు అని ప్రీతి కాళ్ళు పట్టుకున్నంత పని చేసేసరికి కర్ణ వైపు కోపంగా చూస్తూనే కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ వైపు చూసి మళ్ళీ వాళ్ళు వస్తే ఊరుకోకండి అంటూ ఫిట్నెస్ ట్రైనింగ్ జరుగుతున్న చోటుకి వెళ్ళేసరికి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పిచ్చి మొహం వేసుకుని ఉన్న దక్ష సైలెంట్గా ఉన్న క్లాస్లో చిటికల సౌండ్కి ఉలిక్కిపడి డోర్ వైపు చూస్తే వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని అతని తత్వానికి గంభీరంగా వినిపిస్తున్న గొంతుకి కంగారు పడుతూ ట్రైనింగ్ ఇస్తున్నా అంది. వేర్ స్టార్ట్ చేయబోతున్నానని చెప్పడంతో స్టార్ట్ అంటూ కర్ణ క్లాస్ లోపలికి వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చోవడంతో దక్షతో పాటు స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడిపోతూ గమ్మున కూర్చుంటే స్టార్ట్ మరొకసారి చెప్పడంతో అతని గొంతు ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేసరికి దెబ్బకి కంగారు పడి అందరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఎప్పుడైతే కర్ణ పంపించిన నోటీస్ చదివిందో అప్పుడే కొన్ని బేసిక్స్ నేర్చుకోవడంతో ధైర్యాన్ని మొత్తం కూడగట్టుకుని ఫిట్నెస్ ట్రైనింగ్ గురించి స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. మొదటి పారాగ్రాఫ్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లోనే తప్పు పలికేసరికి దట్స్ రాంగ్ అన్నాడు. వెంటనే కర్ణ ముందుకి అడుగులు వేస్తుంటే ఆ ఖాళీ గదిలో షూస్ సౌండ్ ఆమె గుండె వేగంతో పోటీ పడుతుంటే దగ్గరకు వచ్చి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుని నా అకాడమీలో తప్పు జరగడానికి నేను ఒప్పుకోను. ఐ వాంట్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఒక్క మిస్టేక్ చేసినా అదెవరైనా సరే ఇక్కడ ప్లేస్ లేదు అని స్ట్రాంగ్ వాయిస్లో చెప్పి ఆమె తలలో నుంచి కారుతున్న చెమటలు వేలితో విసిరి నీ మీద నాకున్నది ప్రేమ కాదు అన్నావు రైట్, ఇప్పుడు తెలుస్తుంది అంటూ ఈ రోజు నుంచి స్టూడెంట్స్ అందరినీ నువ్వే నిద్రలేపాలి. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో మానిటర్ చేసి ఫుడ్లో క్వాలిటీ లేకపోతే నాకు ఇన్ఫామ్ చేయాలి. దగ్గరుండి ప్రతి ఒక్కరి అటెండెన్స్ నోట్ చేయాలి. స్టూడెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క పని నువ్వే చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు.
శాంభవి మాటలు విన్న వీక్ష లేచి నిలబడి, సరే మీ అబ్బాయితో నాకు పెళ్లి చేస్తారు. ఆ దక్షని మర్చిపోయి పెళ్ళైన తర్వాత నాతో మీ అబ్బాయి ప్రేమగా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలరా అత్త అని అడగడంతో శాంభవి మాటలు రానట్టుగా మొహం తిప్పుకుంటే, చెప్పండి మీ అబ్బాయి నాతో మామూలు భర్తలాగా ఉంటాడా అని మరొకసారి రెట్టించేసరికి, వాడు దాన్ని ప్రేమిస్తూ నీకు అంత త్వరగా ఎలా దగ్గరవుతాడు అని అంది శాంభవి. సరే పెళ్లి సంగతి పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఈ 10 డేస్లో మీరందరూ కంగారు పడినట్టుగా కంగారు పడుతూ ఒక్కసారైనా నా పేరు పిలిచాడా అనగాని అసలు నువ్వు గుర్తున్నావో లేదో కూడా తెలీదని సంగవి అనేసరికి, సో అలాంటి వ్యక్తి నాకొద్దు. నా కోసం పడిచేస్తూ తను చెడ్డవాడు అయి కూడా నాకు తనతో లైఫ్ ఎలా ఉంటుందో చూపించిన ఇతనే కావాలి అంటూ ఆ అబ్బాయి చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.